మామూలుగా ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటేనే చాలా 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 కష్టం. అలాంటిది ఒక ప్రోడక్ట్ తయారు చేసి దేశం మొత్తం కూడా దాన్ని మెచ్చుకోవాలి అంటే గనక సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి దేశం మెచ్చే పనులు చేసే ఒక సంస్థ ఉంది భారతదేశంలో. ఆ సంస్థే టాటా. చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి. చాలా చాలా తయారు చేశారు వాళ్ళు. ఎంతోమందికి దగ్గరయ్యారు. టాటా వస్తువు అనగానే అదేదో మన భారతదేశంలో మన కోసం తయారు చేశారనే ఒక మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని. అలాంటి ఒక టైంలో అనుకోకుండా 1978 ఆ టైంలో జిరాక్స్ దేశాయ్ అనే ఒక వ్యక్తి జేఆర్‌డి టాటా గారికి తారసపడి మనం ఇలా చేద్దాము, ఇలాంటి ఒక ప్రోడక్ట్ తయారు చేద్దాం అనుకొని వచ్చినప్పుడు ఎలా ఎంకరేజ్ చేశారు ఏంటి అసలు ఆ బయోగ్రాఫికల్ డ్రామా గురించి ఏంటంటే కథాంశంగా తీసుకొని ఆ బుక్ని బట్టి ఒక స్టోరీ చేసుకొని ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆ బుక్ పేరు టైటన్. ఇన్సైడ్ ఇండియా ద బిగ్గెస్ట్ బ్రాండ్గా తయారైన ఒక స్టోరీ గురించి వినయ్ కామత్ రాశారు ఆ బుక్ని. ఆ బుక్ ఆధారంగా తీసిన ఒక వెబ్ సిరీసే మేడ్ ఇన్ ఇండియా టైటన్ స్టోరీ. అసలు ఎంత టైటన్ స్టోరీ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా 90స్లో అప్పుడప్పుడే పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళకి ఏమి ఇస్తున్నారంటే టైటన్ వాచ్ అని చెప్పేవాళ్ళు. నాకు ఇంకా గుర్తు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కలిపి ఒకేలాంటి వాచీలు. ఇలాగ సమ్ టైమ్ ఒక డిఫరెంట్గా మార్కెట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, చిన్న చిన్న వాటికి చిన్న చిన్న సంస్థలు పెట్టి వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎంత కష్టపడతారు. 3 ఎంప్లాయీలు 4 ఎంప్లాయీలతో స్టార్ట్ అవుతాయి కొన్ని కంపెనీలు. అలాంటిది అసలు ఈ టైటన్ ఎలా స్టార్ట్ అయిందంటే బాంబేలో ఖాళీగా పడిన ఒక ఆఫీసు, ఒక ప్రెస్ ఆఫీసు, ఒక ప్రెస్ టాటా ప్రెస్ మూతపడతా ఉంటుంది. ఆ టైంలో దాన్ని బాగు చేయమని చెప్పేసి జేఆర్‌డి టాటా ఈ జిరాక్స్ దేశాయ్కి అప్పచెప్తే అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. చాలా నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 6 ఎపిసోడ్లు ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నేనైతే హిందీలో చూశాను, మిగతా భాషలో కూడా అవైలబుల్గా ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ఎలా ఇన్బిల్డ్ అవుతాయి. ఒక్కొక్కళ్ళు ఒక సంస్థ దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి నుండి వ్యవస్థగా మారే క్రమంలో ఎంతమంది వ్యక్తులు సమూహం ఒక దగ్గరికి చేరితే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఎన్ని అడ్డంకులు దాటుకొని రావాలి, ఎన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. ఒక ఒక ఉత్పత్తిని తయారు చేయడం కోసం భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా అంటే మనం కూడా అక్కడ ఉంటే మనల్ని కూడా మనం ఎక్కడొకక్కడ కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక ఇంట్లో ఫుడ్ తినడానికి బాంబే కల్చర్ ఎలా ఉంటుందంటే ఫుడ్ని సపరేట్గా బాక్సుల్లో పంపిస్తూ ఉంటారు. డబ్బా వాళ్ళ అంటారు వాళ్ళని. ఈ డబ్బా వాళ్ళ తయారు చేసే ఒక ఫ్యామిలీ కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయి ఇందులో ఒక మేనేజింగ్ మార్కెటింగ్ సంబంధించిన హెడ్ మేఘా అనే క్యారెక్టర్ చేసింది. ఎంత బ్యూటిఫుల్గా చేసిందో అమ్మాయి. ఈ రాబీ గ్రేవాలా అనే అతను దీనికి మొత్తం 6 ఎపిసోడ్లో డైరెక్ట్ చేశారు. అంతే ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక ఎమోషనల్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్. ఇందులో విలన్స్ ఎవరు ఉండరు, ఎందుకంటే ఇట్స్ అ బిజినెస్. ఈ బయోగ్రఫీలో ఎక్కడెక్కడ ఎలాంటి అవాంతరాలు వచ్చినాయో చెప్తారు, కానీ ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు. కాకపోతే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక 5-6 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు, ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపు, కొంతమంది వన్ సైడెడ్గా చేసేస్తున్నాడని చెప్పి ఒకళ్ళ మీద ఒక చిన్న ద్వేషం లాంటిది ఉంటుంది. అవన్నీ కూడా అంటే మానవ సంబంధాలన్నింటినీ చూపిస్తూనే ఒక బ్రాండ్ని ఎలా బిల్డ్ చేశారు. జేఆర్‌డి టాటా లాంటి ఒక సంస్థని ఎలాగా తీసుకున్నారు, అసలు అందులో జేఆర్‌డి టాటా అనే ఆయన ఎలా ఉన్నారు ఆ ఎంప్లాయీస్తోని, ఒక ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నట్టుగా ఉంటేనే సంస్థలు బిల్డ్ అవుతాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ టైటన్. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. కాకపోతే ఇందులో 6 ఎపిసోడ్లు దాదాపు ఒక్కొక్క ఎపిసోడు 45 నిమిషాల నుంచి 55 నిమిషాల దాకా ఉంటుంది. ఇంత అవసరమా అంటే వెబ్ సిరీస్కున్న సౌలభ్యమే అది. ఎందుకంటే ఇక్కడ టైం పర్మిట్స్ ఏమి ఉండవు. 2.5 గంటల్లో సినిమాలా తీయాలని అలా వెళ్తూ ఉంటుంది. చాలా దగ్గర స్లో ఉంటుంది. అసలు వీళ్ళు ఈ వాచెస్ రంగంలోకి ఎందుకు వచ్చారంటే 1978లో అప్పుడు మొత్తం స్మగుల్డ్ వాచెస్ విపరీతంగా ఉండేవి. ఎక్కడ చూసినా స్మగుల్డ్ వాచ్లు పెద్ద దందా నడిచేది. అందులో బాంబే లాంటి ఒక మార్కెట్లో వాటిని ఎక్కడెక్కడి నుంచో ఏ కంట్రీస్ నుంచో తీసుకొచ్చుకునేవాళ్ళు. అప్పుడు వీళ్ళకి వచ్చిన ఐడియా, ఎందుకు ఒక వాచ్ అనగానే మనం ఎక్కడ స్విట్జర్లాండో, యూరోపో, ఇంకో పేరో వింటున్నాము, ఎందుకు ఇండియా పేరు లేదు అనే దగ్గర మొదలైన ఒక ఆలోచన. అప్పటికే ఒక మార్కెట్లో ఒకే ఒక బ్రాండ్ కంపెనీ ఉండేది ఇండియాది. దాన్ని బీట్ చేసే ఉద్దేశంతో కాకుండా దానికంటే గొప్పగా ఉండాలి,
అసలు ఒకరితో మనకు సంబంధం లేదు, ఒకరితో పోటీతత్వం లేదు, మనం చెయ్యగలం అని చెప్పి ప్రూవ్ చేయాలి అనే ఒక సంకల్పంతో నెలకొల్పిన కంపెనీ టైటన్. ఇకపోతే ఇందులో నటినట్లు జాడీ టాటా గారి నసరుద్దీన్ షా, నిన్ననే చెప్పుకున్నాను, ఒక 95-year ఓల్డ్ గెటప్లో చేసిన అతను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో, ఎంత బాగా చేశాడో. అలాగే జిమ్ సర్, అసలు ఇందులో హీరో, రియల్ హీరో జిమ్ సరఫ్, ఆయనే జిరాక్స్ దేశాయిగా చేశారు. ఆ తర్వాత వైభవ్. వీళ్ళు 3 క్యారెక్టర్లతో పాటు ఇంకా చుట్టుపక్కల ఇంకో 10-15 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక డిగ్నిఫైడ్ లేయర్ ఉంటుంది. దేనికంటే ఇట్స్ బిజినెస్ పీపుల్ కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళు. అందులో ఐఐటి నుంచి చదువుకున్న అతను ఒక స్టోరీ చెప్తాడు, అది చాలా బాగుంటుంది. వాళ్ళ తాత ఇన్నోవేషన్కి సంబంధించిన టాపిక్ తీసుకొచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడతారు. ఇవన్నీ చూడండి, డెఫినెట్గా వీళ్ళే ఈ సినిమాకి, ఈ వెబ్ సిరీస్కి హీరోలు. అందులో మన డెకాయిడ్ సినిమాలో చేసిన ఒక అతను ఉన్నాడు, వైభవ్ అనే అతను ఆకాష్ దీక్షిత్గా పనిచేశాడు ఇందులో. ఎప్పుడు జిరాక్స్ చేసే ఫ్రెండ్ లాగా ఇద్దరు కలిసే ఆ కంపెనీని బిల్డ్ చేసిన ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత షౌరబ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మేఘ అనే ఒక క్యారెక్టర్. ఇలాగ ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్ యాడ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారు. ఒక యూనిట్, ఒక ప్రోడక్ట్ హిట్ అవ్వాలంటే ఎక్కడ దాకా ఎందుకు, మన చిన్న యూట్యూబ్ ఛానల్ హిట్ అవ్వాలంటే కూడా మన అందరం కూడా కలివిడిగా ఉంటేనే అవుతుంది అని చెప్పడానికి నిజంగా ఎందుకంటే బెస్ట్ ఉదాహరణ కనిపించలేదు నాకు. ప్రతి దగ్గర అడ్డంకి వచ్చిన ప్రతిసారి వాళ్ళల్లో వాళ్ళు ఎలా రిజాల్వ్ అయ్యారు, ఒక ఓటమిని కూడా ఎలా ఒప్పుకొని హుందాగా ముందుకెళ్ళారు. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇందులో నెగిటివ్స్ టాపిక్ వచ్చేసరికి నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను, జాడీ టాటా లాంటి ఒక వ్యక్తి ఈ జిరాక్స్ దేశాయికి ఎలా పరిచయం అనేది ఎక్కడ చెప్పలేదు. ఏదో చాలా సాదాసీదాగా ఒక ఏదో ఫ్రెండ్ మెంటర్ లాగా వచ్చేసారు. జాడీ టాటా సొంతగా ఫ్లైట్ ఆయనే నడుపుకునేవారు. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ఫ్లైట్ సంబంధించి ఒక డ్రైవర్గా గవర్నమెంట్ అప్రూవల్ పొందిన ఫస్ట్ నెంబరు జాడీ టాటా దగ్గర. ఆయనే ఫ్లైట్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అట్లా ఫ్లైట్ ఏవియేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళందరూ. నిజంగా జరిగిందేమో ఆ రోజుల్లో, నాకు తెలియదు కానీ, బట్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారేమో అనిపించింది. మధ్యలో ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా జాడీ టాటాతోనే డైరెక్ట్ టీం అందరు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. 30-40 సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు అప్పట్లో ఉన్న ఆయన 91లోనే ఆయన పోయారు. అలాంటి టైంలో ఉన్న అతనితో మరి వీళ్ళంతా కలివిడిగా ఎలా ఉండేవాళ్ళు, ఆ కథ కొంచెం చెప్తే బాగుండేది అనిపించింది. ఆకాష్కి జిరాక్స్ దేశాయికి ఉన్న కొంచెం కనెక్షన్ చెప్పారు. అంతకుముందు ఏదో ఉంది. అసలు టైటన్ అనే పేరు ఎందుకు వచ్చిందనే దానికి మాత్రం చాలా బాగుంది. టాటాలో టీ, ఐ ఇండియా, ఇంకొక టైటల్లో టీఏ తమిళనాడు, అలాగా ఎన్, దీనికి సంబంధించి టైటన్ అనే ఒక పేరు రావటం కోసం కూడా చాలా బ్యూటిఫుల్గా అనాలిసిస్ చేశారు. అవన్నీ మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. 6 ఎపిసోడ్లు ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా చూసుకుంటే మాత్రం ఇట్స్ అ బ్యూటిఫుల్ డ్రామా. నిజంగా ఒక సంస్థ పెట్టి ఎలా డెవలప్ చేయొచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా ఓర్చుకోవచ్చు అంటానికి మాత్రం ఇట్స్ అ బ్యూటిఫుల్. వినయ్ కామత్ ద హిందూలో ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన బుక్ కాబట్టి దీనికి నిజంగా కూడా ఒక వాల్యూ క్రియేట్ అయింది డెఫినెట్గా. చూడండి, మీరు కూడా అమెజాన్ ప్రైమ్లో ఉంది. 6 ఎపిసోడ్లు ఎంజాయ్ చేస్తారు, నేను హామీ ఇస్తున్నాను. మేడ్ ఇన్ ఇండియా ద టైటాన్కి సంబంధించి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25/5. నేను మీ శివ మలాల.